ఇవాళ చిట్టి చిలకమ్మ అనే పద్యాన్ని చెప్పదలుచుకున్నా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? ఇవాళ ఒకటి అడగదలుచుకున్నా, చిట్టి చిలకమ్మని వాళ్ళ అమ్మ కొడితే ఓదార్చేవారే లేరా అని. అందుకే నేను పోయి ఓదారుస్తా చిలకమ్మని చెప్పదలుచుకున్నా సవినయంగా. ఇక ఇదే రైమ్ని పెద్దలు కేసీఆర్ గారు చెప్పాలి వారి స్టైల్లో. ఏం చెప్పాలే? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అని నాకు తెలియకడుతున్న ఎందుకు కొడుతారండి పిల్లల్ని? ఎవరు కొట్టమన్నారండి? కొడితే కొట్టిందరు పోయి నువ్వేడుకోయినావు. పోతే బడికోవాలి లేకుంటే గుడికోవాలి, తోటకేమో లేడుకోయినావు. అరే పోతే పోతే సప్పుడు చేయకుండా ఇంటివా పండు కోస్తువి. ఏ తోటని తాతగా జాగిరా ఎవరిని అడుకోసినావు పండు భయం నేను కొడి బజార్లు గుడ్డు పెట్టిందట. సప్పుడు చేయకుండా ఇంటికి వచ్చి మీ అమ్మతో మాట్లాడతా. జై తెలంగాణ. ఇలా మన పెద్దలు ఇలా కేసీఆర్ గారికి సినిమా వాళ్ళని చాలామందిని ఇమిటేట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ అరుంధతి సినిమా చూసాం. ఒసే అరుంధతి అని అరుస్తుంటాడు విలను. అంత భయంకరమైన క్యారెక్టర్ ఒక మంచి కామెడీ యాక్టర్ చేస్తే అలా చేస్తారు. ఉదాహరణకి జయప్రకాష్ రెడ్డి గారు రాయలసీమ యాసలో అద్భుతంగా మాట్లాడతారు. ఈయన అరుంధతి విలన్గా డైలాగ్ చెప్తే ఎలా చెప్పేవాళ్ళు? ఏమి అరుంధతి ఊరికే గబ్బు పడిచాడవే, లోపలంతా గబ్బు గబ్బుగా ఉండదమ్మీ, పక్క తిరిగి పండుకున్నాడేమో, తుంటంతా వచ్చింది, ఒక్క పాలు తల తీసుకురాబో, బయటకు వచ్చి గాలి తీసుకుతాము, నువ్వు నన్నేం చేయలేవురా. అయితే ఏంది చేసేది? ఏడే పండుకోనా గబ్బుదానా. ఇలా జయప్రకాష్ రెడ్డి గారు ఇదే క్యారెక్టర్ని మనం మెంటల్ కృష్ణ అంటాం. పోసాని గారు ఆయనైతే ఎలా చెప్తారు? అరుంధతి నా బంగారు రాజా, ఏంటి నీకు పెళ్ళా అంటే నన్ను పెట్టిలో పెట్టి నువ్వు పెళ్లి చేసుకుంటావు రాజా. నాకు లోపల గాలి కూడా రాట్లా. ఫేర్ పెడతారు, మీ డాడీ వచ్చి పెడతాడా. ఒకసారి తలుపుది బయటకు వస్తా, ఏసీలో కూర్చుంటా, మళ్ళీ వచ్చి పడుకుంటా. ఉంటా రాజా, థ్యాంక్ యూ రాజా, లవ్ యూ రాజా. ఇలా పోసాని గారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. సో ఇదే క్యారెక్టర్ విజయ్ దేవరకొండ చెప్తే ఎలా చెప్తారు? ఏంది అరుంధతి నువ్వు నాకంటే గలీజాన్ లెక్కనున్నావు, లోపటంతా చీకటి చీకటిగా ఉంది, కనీసం నీళ్ళు ఇచ్చేట్టు కూడా లేడు. ఒక్కసారి తలుపుది అరుంధతి, ప్లీజ్ అరుంధతి, లవ్ యూ అరుంధతి, లవ్ యూ. ఇలా విజయ్ దేవరకొండ గారు. ఇక అరుంధతి పక్కన పెడతాం. నాకు ఎప్పుడు ఆపాలో ఒకసారి హింట్ ఇవ్వండి, ఎందుకంటే నాకు డ్యూరేషన్ చెప్పలేదు. నేను 2-3 గంటలైనా చెప్పేస్తుంటాను అందుకనే. రైట్, అరుంధతి పక్కన పెట్టేసి బాహుబలి 1 ఎంతమంది చూసారండి? ఇక్కడ చెయ్యెత్తాలి. బాహుబలి 1 తెలుగు వాళ్ళు అందరూ చూశారు, చేతులు ఎత్తన వాళ్ళు కూడా చూశారు. ఎందుకంటే థియేటర్లో వచ్చినప్పుడు మీరు చూడకపోయినా మా టీవీలో నెలకు 20 సార్లు వేస్తారు ఆ సినిమా. కాబట్టి ఎప్పుడో అప్పుడు చూసే ఉంటాం కదా. అందులో ఒక విచిత్రమైన భాష ఉంటుంది, కిలికి భాష అని. దానికి అర్థం ఏంటో రాజమౌళి గారు చెప్పలేదు, నేను దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేశాను. ఒరిజినల్ డైలాగ్ చెప్పి అర్థం చెప్తా. నిమ్దా డోజ్రస్ టెల్మీ అర్థబుస్ క్రాక్రిక్ నెంబొమ్లా అని అర్థమైందండి? కాలేదు కదా, అర్థం కాలేదు కాబట్టి హిట్ అయింది, లేకపోతే ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు దీన్ని తెలుగులో అర్థం చెప్తాను వినండి. నీమ్దా నిన్ను, డోజ్రస్ టెల్మీ దోసకాయ పచ్చడి తెమ్మంటే, అర్థబూస్ బూజు పట్టిన ఆవకాయ పచ్చడి చేస్తావా, క్రాక్రిక్ నెంబొమ్లా కళ్ళేమన్నా నెత్తికెక్కినయ్యా, మనోజుకు మంట పుడుతుందిరా, లోక్వే ఒక లోటాలు నీళ్ళు నీకు దండం పెడతా. లేదా సరదాగా నేను దీన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇక చాలామంది సినిమా యాక్టర్లు సినిమాల్లో మాట్లాడినంత అందంగా బయట మాట్లాడలేరు, ఎందుకంటే డబ్బింగ్ చెప్పించుకుంటారు వాళ్ళు. అలా డబ్బింగ్ చెప్పించుకునే హీరో అనగానే ఒక ఆయన గుర్తొస్తారు మనందరికీ. ఎవరండి? రాజశేఖర్ గారు. ఆ మధ్య గోరింటాక్ అనే సినిమా చేశారు. సరే సినిమా బాగుంది ఏమైనా మాట్లాడమంటే ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. అదే అదే చాలా సంతోషం. అది నేను చేసిన గోరింటాక్ అందరూ చేసినారు, బాగుంది. నేను కూడా చెప్పారు, ఏం జీవితం చెప్పారు కదా బాగుంది అని. గోరింటాకు బాగుంది కాబట్టి తర్వాత సినిమా కూడా బాగుంటుంది, దాని పేరు కరివేపాకు. ఆ తర్వాత తమలపాకు కూడా రావచ్చు, ఎందుకంటే ఈ మధ్యన తెలుగు సినిమాల పేర్లు మిర్చి, మసాలా, మిరపకాయ, త్వరలో శనక్కాయ రావచ్చు. ఈ మధ్య ఇంకో ట్రెండ్ స్టార్ట్ అయింది, ఈగ, కందిరీగ, ఓసరవల్లి, త్వరలో తొండ, ఆ తర్వాత బల్లి. ఈ మధ్య మరో ట్రెండ్ స్టార్ట్ అయింది, RX 100, నెక్స్ట్ బజాజ్ చేతక్. లేటెస్ట్గా మహేష్ బాబు గారు చేసిన సినిమా పేరేంటి? లాస్ట్ రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా గుంటూరు కారం, నెక్స్ట్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. టైటిల్స్ అయిపోయినాయి, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. సరే ఈయనంటే సినిమాల్లో డబ్బింగ్ చెప్పుకుంటారు కాబట్టి బయట బాగా మాట్లాడలేరు, కానీ ఇప్పుడు నేను చెప్పే హీరో సినిమాల్లో టెరిఫిక్గా మాట్లాడతారు, కానీ బయట మాట్లాడితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. చాలా ఈజీగా చెప్పొచ్చు ఈ పేరు. ఎవరండి? బాలయ్య, బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు మన దగ్గరకు వచ్చి ఇక్కడ అభినందనలు తెలియజేస్తే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఎలా మాట్లాడతారు చూద్దాం.
సప్తశ్వరద మారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు సుసంపన్నంగా సుభిక్షంగా ముందుకు వెళ్ళడం అది నిజంగా తెలుగువారిగా నవ్వకండి, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నా అని తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన రంగాల్లో ముందుకు తెలంగాణ వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇలా ఎందుకంటే బయట ముందుగా ప్రిపేర్ అవ్వరు కాబట్టి అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చిన్నపిల్లలు చాలామంది కనపడుతున్నారు.